నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ వర్స్ చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుర్రి. సరే మరిగా వార్తలు షార్ చేసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, వీటితోనే షురూ చేద్దాం. చలో హెడ్లైన్స్. రాజకీయాలకించి తప్పుకుంటున్నా అన్నాడు గౌతమ్ గంభీర్. ఏం నిర్ణయం తీసుకుంటుందో మరి పువ్వు పార్టీ అధిష్టానము. కార్లచ్చి మరి ఇద్దరు దొంగబడి మగాళ్ళు చేసిర్రు చోరీ. సిలిండర్ ఎట్లా మాయమైందో తెలుసుకున్నారు సీసీ కెమెరాలు చూసి. ఢిల్లీలో మస్తు దంచుతున్నాయి వర్షాలు, మన కాడనేమో సంపుతున్నాయి ఫుల్లు ఎండలు. షాకు నుంచి తప్పించుకునేందుకు తెలివి చూపించింది ఏనుగు. దీని ఐడియాకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. టికెట్లు ఇవ్వనీకి ఇంటర్వ్యూలు చేసిన టర్మిల. సినిమా నటులు, బిజినెస్ మ్యాన్లు, క్రీడాకారులు ఈ నడుమ చాలా మంది రాజకీయాలకు అత్తున్నారు. ఇక ఒక్కపారి రాజకీయంలోకి ఎంటర్ అయిందంటే చాలు మళ్ళా దాంట్లోకించి బయటకు పోయేదే ఉండదు. చాలా మంది లీడర్లు మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పుడే కానీ అన్న మాట మీద నిల్చుండేటోళ్ళు చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు లగడపాటి రాజగోపాల్ మాత్రం అన్న మాట మీద ఉండి మళ్ళా పోటీ చేయలేదు. అయినా ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటారా? ఇగో గీ ఎంపీ చేసిన కామెంట్ చూసినాక అట్లా చెప్పాలనిపించింది. మరి ఎంపీ ఎవరు, ఏం కథ అనేది తెలియాలంటే ఈ వార్త చూడాల్సిందే. క్రీజులా కుదురుకున్నదంటే సెంచరీ చేసేదాకా అవుట్ అయ్యేదే లేదు. జట్టును విజయ తీరాలకు చేసినాకనే పెవిలియన్ పోవాలన్నట్టే ఆడుతుండేది మన గౌతమ్ గంభీర్. ఫార్మాట్ ఏదైనా తగ్గేదే లేదన్నట్టే రాణించేది. ఇక అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినాక అదే ఊపులో రాజకీయాలకు వచ్చి ఎంపీగా గెలిచిన గౌతమ్ గంభీర్ ఇప్పుడు అంతే స్పీడ్ గా రాజకీయాలకి తప్పుకుంటున్నాడు. నన్ను రాజకీయ విధుల నుంచి తప్పించాలని గౌరవనీయులైన జేపీ నడ్డాను కోరుతున్నా. ఇప్పటి నుంచి నేను క్రికెట్ మీద పూర్తిగా దృష్టి సారించాలనుకుంటున్నా. ఎంపీగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. జై హింద్ అని చెప్పి గౌతమ్ గంభీర్ ఎక్స్ట్రా పోస్ట్ పెట్టిండు. గౌతమ్ గంభీర్ 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తర ఢిల్లీకి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిండు. అప్పటి సంది ఇటు ఎంపీగా అటు కోచ్ గా డ్యూయల్ రోల్ ప్లే చేసిండు. మీదికెంచి లెజెండ్స్ క్రికెట్ లీగ్ ఆడుడే కాదు, స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్ కూడా పనిచేసిండు. ఇట్లా క్రికెట్ చుట్టే ఎక్కువ మటుకు తిరిగే వరకు ఎంపీగా ఉండి రాజకీయాలు చేసే బదులు క్రికెట్ మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడని గౌతమ్ గంభీర్ చాలా మంది విమర్శించిర్రు. ఈ పారి లోక్సభ ఎన్నికల టైంలోనే ఐపీఎల్ 17వ సీజన్ జరుగుతుంది. ఈ సీజన్ లా కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు గౌతమ్ గంభీర్ మెంటార్ గా బాధ్యతలు కూడా తీసుకున్నాడు. కాబట్టే లోక్సభ ఎన్నికల్లో పోటీకించి తప్పుకున్నట్టున్నాడని అంటున్నారు. మొన్నట్లనే అంబట్రాయుడు కూడా క్రికెట్ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరికైండు. కాకుంటే మళ్ళేం జరిగిందో తెలియదు కానీ వారం రోజులు కూడా గడవక ముందే ఆ పార్టీకి ఆయన పెట్టిండు. అటెంకా పోయి పవన్ సార్ కూడా కలిసిండు. ఇక జనసేన పార్టీలో చేరికై వచ్చే ఎన్నికల పోటీ ఎత్తాడు కావచ్చు అనుకుంటే నేను ఏ ఎన్నికల్లో పోటీ చేయను, నాకు క్రికెట్ లోనే ఇంకా పని మస్తున్నదని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే కొత్త కొత్త బాగా మంది రాజకీయాలకు వస్తున్నారు కానీ ఈ లోక్సభ ఎన్నికల యాలనే ఇద్దరు క్రికెటర్లు మాత్రం రాజకీయాలకించి తప్పుకున్నారు పోండ్రి. ఎంత మంచి మొగోడైనా పెళ్ళాం కాలు పట్టాల్సిందే అంటారు కొందరు. మరి అది నిజమేనా లేదా అంటే అనుభవం ఉన్నోళ్ళకి బాగా తెలుసు. అయినా ఓ పిల్ల, నేను వార్తలు చెప్పమన్నాం కానీ గిస్వంటి పెళ్ళం మొగలు ముచ్చట్లు చెప్పమన్నామా అని కోపం చేయకుండ్రి. ఎందుకంటే నేను చెప్తున్నది ముచ్చట కాదు, ఇది కూడా వార్తనే. కావాలంటే చూడుండ్రి. అగో రామ్ చరణ్ సారు ఉపాసన కాళ్ళు ఒత్తుతున్నాడు కదా. వారెవ్వా, మేడం మంచిగా రాని లెక్కన వెనక కొరికి ఫ్లైట్లనే పండుకుంటే చెర్రీ సారేమో అరికాళ్ళకు మసాజ్ చేస్తున్నాడు. హా హా హా, ఇండస్ట్రీకి హీరో కావచ్చు కానీ
ఉపాసనకు మాత్రం భర్తే కాబట్టి ఇట్లా భార్య బాగోగులు కష్టసుఖాలు చూసుకోవాల్సిందేనాయే. అందుకే చెర్రీ చెర్రీ కాళ్ళు నొస్తున్నాయి వత్తవా అనొచ్చు. మరి భార్య మాట వినకపోతే ఇంటికి పోయినాక భర్తల పరిస్థితి ఏందో బాధితులకు చాలా మందికి తెలిసే ఉంటది. అందుకేనో లేకపోతే ప్రేమగానే ఒత్తిండో తెలియదు గాని మొత్తానికైతే ఉపాసన కాళ్లకు రామ్ చరణ్ మసాజ్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లకు వచ్చేటాలకు ఇరుగ మరగ తిరుగుతున్నది. దీన్ని చూసి కొందరు రామ్ చరణ్ కు ఉపాసన అంటే ఎంత ఇష్టమో అని అంటుంటే, ఇంకొందరేమో ఎంత పెద్ద మొగాడైనా భార్య కాళ్ళు పట్టాల్సిందే అని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. అన్నట్టు అంబానీ పెళ్లికి మన దగ్గర నుంచి వీళ్ళకు మాత్రమే ఆహ్వానం అందితే ఆ పెళ్లికి పోతున్నప్పుడు జరిగిన సీను పోలా అద్రిపోలా. అబ్బబ్బబ్బబ్బా, ఏం దొంగలు మోపైతున్నారు ఈ నడుమ. దొంగతనాలు చేసుడు మా వృత్తి. మేము దినం మా వృత్తి ధర్మాన్ని పాటియకుంటే మాకు నిద్ర పట్టదన్నట్టే చేస్తున్నారు కొందరు దొంగ బద్మాషగాళ్ళు. దొంగతనానికి ఫలానా క్వాలిఫికేషన్ అని ఏం ఉండదు కదా. అందుకే కావచ్చు కొందరు సూటు బూటు వేసుకొని తిరుక్కుంటే మరి దొంగతనాలు చేసిన వార్తలు మనం ఇదివరకు చూసినాం కదా. ఇక ఇప్పుడు కూడా ఇద్దరు ఏం చేసిండ్రో చూడుర్రి. ఓష్ని కథకున్న వాడెత్తు కార్లకించి దిగి మరీ సిలిండర్ ఎత్తుకపోతున్నారంటే వీళ్ళను ఏమనుడు చెప్పుర్రి. మరిగా ఆ కార్ సుతం వాళ్లదేనో లేకుంటే దాన్ని కూడా ఎక్కడి నుంచో ఎత్తుకచ్చిర్రో ఏం పాడొప్పండ్రి. సికింద్రాబాద్ మాదనపేటలో జరిగింది ఇది. ముందుగల డ్రైవర్ పక్క పొంటున్న సీట్లకెంచి ఒకడు దిగిండు. ఫోన్ పట్టుకొని సిలిండర్లున్న ఆటో చుట్టూ తిరిగిండు. ఆ ఆటో వాళ్ళు ఎవ్వరు లేరని తెలివంగానే కార్లకెంచి ఇంకొకడు దిగిండు. మెల్లగా ఆటో కాడికచ్చి అటు ఇటు చూసినట్టు చేసి లక్కన ఒక సిలిండర్ను తీసుకొని వెనకాలేసుకొని పోయిండ్రు. మరిగా వాని వాలకం చూస్తుంటే ఖాళీ సిలిండర్ ఎత్తుకపోయినట్టు అనిపిస్తున్నది గాని నిండుదైతేంది ఖాళీదైతేంది దొంగోనికి చెప్పే లాభం అన్నట్టే చేసిర్రని వీళ్ళని తిడుతున్నారు ఈ వీడియో చూసినోళ్ళు. మరి కాదానుల్లా పుక్కిట్లత్తే ఏదైనా అందుకపోయే తారీఖులనే ఉన్నారు వీళ్ళని చూస్తే. నిరీగింత అధ్వానం ఉంటుందా పాపం. మెయిన్ రోడ్డు మీదనే ఆటోను ఆపినాం, అయినా సిలిండర్ ఆటోను ఎవ్వరు ముట్టారనే ధైర్యంతోనే పాపం వాళ్ళు సిలిండర్ డెలివరీ ఇయ్యనికి పోయినట్టున్నారు. ఇంతల్నే ఈ దొంగ పడిమోగోళ్ళు ఒక సిలిండర్ మాయం చేసిర్రు. ఇక సీసీ కెమెరాలు ఉండుట్లా ప్రతి చిన్న చిన్న ముచ్చట్లు కూడా బయటకు వస్తున్నాయి గాని లేకుంటే చిన్న దొంగతనమైన పెద్ద దొంగతనమైన అస్సలకే తెలియకపోవు. ప్రతి దుఃఖం ముందు సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఏమన్నా ఎటమటమైనప్పుడు ఇసొంటోళ్ళను పట్టుకోనీకి అల్కగా అవుతుంది కాబట్టే పోలీసులు సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పేది. ఇవాళ రేపు ఎవ్వరిని నమ్మేటట్టు లేదు కాలం. జర బయటికి పోయినప్పుడు చూసుకుంటా మెదులుర్రి. ఏమంటున్నాం? ఏనుగులను దేవాలయాలల్లా ఉత్సవాలు జరిగినప్పుడు చూస్తే మస్తు అందంగా అనిపిస్తాయి. ఇక అదే జూ పార్కులు ఉండే ఏనుగులను చూస్తే అర్రే భలే ఆడుతున్నాయి కదా అని మస్తు ఖుషి అవుతుంటాము. కానీ అదే ఏనుగులు అడవిలకెంచి జనాల నడిమిట్లకో లేకుంటే పంట పొలాలకో వస్తే మాత్రం మస్తు భయం అవుతుంటుంది. ఏనుగులు ఇష్టం వచ్చినట్టు తొక్కుతాయి, మొత్తం ఆగమాగం చేస్తే అని అనుకుంటాం కానీ ఏనుగులు మాత్రం బరాబర్ మస్తు తెలివి కల్లయి. ఎప్పుడు ఇట్లా మెదలాలనో అట్లనే మెదలతడానికి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో. కావాలంటే మీరు కూడా చూడుర్రి. చూస్తున్నారానుల్లా ఏనుగు ఏం చేస్తున్నదో? ఏమున్నది ఇంట్లో? ఏనుగు రోడ్డు మీదకి వచ్చేటందుకు ప్రయత్నం చేస్తున్నదని మీరు సింపుల్గా అనుకుంటుండొచ్చు. మీరు అనుకున్నది వాస్తవమే గాని ఇక్కడ మాట్లాడుకునేది ఏనుగు చూపెట్టిన తెలివి గురించి. మరి అసలు ముచ్చట ఏందంటే రిజర్వ్ ఫారెస్ట్లల్లా అడవిలుండే మృగాలు బయటికి రాకుండా ఉండాలని ఆ అడవి రూట్లున్న రోడ్డుకు రెండు దిక్కుల ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ను ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేస్తుంటారు కదా.
అట్లా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ దగ్గరికి గీ ఏనుగొచ్చింది. ఇక ఆ ఫెన్సింగ్ దాటి రోడ్డుకు అవతల దిక్కు పోదామని అనుకున్నది. కాకుంటే పుసుక్కున్న దానికి కరెంటు గిట్ల ఉంటే ఆయంత షాకిత్తది కావచ్చని చెప్పి డౌట్ అనుమానం వచ్చినట్టున్నది. రిస్క్ తీసుకున్నాడు ఎందుకని చెప్పి ముందుగాల ఫెన్సింగ్లున్న ఒక్కొక్క తీగను కాలితోని అంటనట్టుగా టచ్ చేసి చెక్ చేసింది. ఇక ఆ తీగలల్లా కరెంటు లేదని తెలవంగానే ఆ తీగలకు సపోర్టుకున్న గుంజను కాలితోని తొక్కి పారేసి ఫెన్సింగ్ను పడగొట్టింది. ఇక ఏనుగు రోడ్డు ఎక్కే వరకు అటు దిక్కు నుంచి పోయే వాహనాలన్నీ ఎక్కడికక్కడ గప్షుప్ అయిపోయినాయి. ఇక ఆడున్నోళ్ళు ఎవ్వలో దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు ఈ వీడియో ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నది. ఈ ఏనుగుకు మస్తు తెలివి ఉన్నదని చెప్పి ఈ వీడియోకు ఫుల్ లైకులు కామెంట్లు వస్తున్నాయి. ఏనుగంత చెవులు పెట్టుకొని ఈనాలి అని ఇదివరకు అందరు అంటుండేది కానీ ఈ కాడికెంచి ఏనుగంత తెలివి ఉండాలి అని అనాలే కావచ్చు పోండ్రి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మార్చి మొదట్లోనే ఎండలు మండిపోతున్నాయుల్లా. మధ్యాహ్నం ఆఫీస్కి వద్దామని బయలుదేరితే ఎండకు చక్కర వచ్చినంత పనైంది. ఈ ఎండకు పానం అంతా అగులు గుబులు అవుతున్నది. మార్చి నెలలనే గిట్లుంటే ఏప్రిల్ మే నెలలు ఎట్లా నడుస్తాయో ఏందోనని నాకు ఇప్పటి సందే రాంది పట్టుకున్నది. నాకే కాదు, మన దగ్గర చాలా మందికి ఇట్లనే ఉన్నది. మన ఏరియాలో ఇట్లున్నది కానీ దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి ఎట్లున్నదో చూడుర్రి. చూస్తున్నారానుల్లా వర్షం ఎట్లా పడుతున్నదో. మొన్నటిదాకా ఎండలు అడ్డగోలుగా సంపినాయి. మనకాడ ఇప్పుడు కూడా ఎండ బగ్గనే కొడుతున్నది కానీ మన దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పరిస్థితి ఒక్కటే పారి మారిపోయింది. ఇవాళ పొద్దుటి సంది వర్షం దంచుతున్నది. ఇంకా 3 రోజుల దాకా కూడా వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక వాతావరణం మామూలుగా ఉండే వరకు ఇండియా గేట్ కాడికి పోయిన పర్యాటకులు సడన్ గా వానొచ్చే వరకు జర్ర ఇబ్బంది పడ్డారు. ఢిల్లీతో నట్టుగా గజియాబాద్, నోయిడా, గురుగ్రామ్ మొత్తం ఢిల్లీ చుట్టుముట్టున్న ఏరియాల్లా బలమైన గాలులతో నట్టుగా భారీ వర్షం, పిడుగులు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఎండాకాలంలో వానలు పడే వరకు వాతావరణం మొత్తం ఒకటే పరి చల్లబడ్డది. ఈ వాతావరణాన్ని అక్కడున్న కొంతమంది మస్తు ఎంజాయ్ చేస్తున్నారట. మరి కాదా? ఎర్రటి ఎండలు సంపేయాలా ఇట్లా వాతావరణం మొత్తం కూల్ అయితే మనకైనా సంబరమే ఉంటది. కాబట్టి మన దగ్గర కూడా ఢిల్లీలో వాతావరణం ఉన్నట్టే ఉంటే మస్తుండు కదా. పానీపూరి అంటే చిన్నపిల్లగాళ్ళ కాడ నుంచి ముసలోళ్ళ దాకా ఎవ్వరైనా మస్తు ఇష్టంగా తింటారు. ఇక అమ్మాయిలైతే చెప్పవశం కాదు. ఏ పానీపూరి బండి కాడ చూసినా వాళ్ళు కండ్ల పడతారు. ఆ రేంజ్లో తింటారు మరి పానీపూరిని. మరి ఇది మన కాడనే కాదు, దేశమంతటా ఎక్కడ చూసినా పానీపూరి గిరాకీ అట్లనే ఉంటుంది. అది అందరికీ తెలిసిన ముచ్చట్నే. కాకుంటే ఈ వీడియో చూసినాక నాకు పానీపూరి మీదనే విరక్తి పుట్టిందిలా. ఇంతకు ఆ వీడియోలో ఏమున్నదో మీరు కూడా చూడుర్రి. చూసిన రానుల్లా వీడేం పని చేసిండో. వీని ముఖం బోర్లయ్యా దిక్కుమాలిన గాడిదిగాడు. షిషిషి, వీడసలకు మనిషేనా? వీని బతుకుల మన్నువయ్యా. ఎంతో నమ్మికతో నచ్చి పానీపూరి తినేటోళ్ళు ఉంటారు. గిరా వీడు చేసే ఉద్దార్కం. అస్సాం రాష్ట్రం గువాహటిలా జరిగింది ఇది. ఇక దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు వైరల్ అయి సర్కార్ పెద్దల దాకా పోయిందట. ఎంబట్నే ఫుడ్ సేఫ్టీ అధికారులు వీడిని దొరకబట్టి అరెస్టు చేసి లోపటేసిర్రు. మరి వానికి ఏం రోగం పుట్టిందో ఏం పాడో. మూత్రాన్ని మగ్గుల పట్టి పానీపూరి బకెట్లో పోసి ఏం ఎరగనట్టే ఉన్నాడు. నేను కాదు కదా తినేది అనుకున్నాడో ఏం పాడో తెలియదు కానీ
అదే మూత్రాన్ని వాన్ని అనగబట్టి నోట్ల గౌరవెట్టి మరీ వస్తే అయిపోవు అని పొట్టు పొట్టు తిడుతున్నారు ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు. ఇంకొందరైతే మందిని ఆగం చేద్దాం అనుకున్న వీనికి మూత్రం కాదు సీదా అశుద్ధమే నోట్లెయ్యాలి అని గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. మరి లేకుంటే ఎందుల్లా, ఇప్పటికే పానీపూరిలో ఇచ్చే నీళ్ళ చారు మంచిది కాదు, అది ఎక్కువ అయితే పిల్లలకు డయేరియా వస్తుంది, కడుపు నొప్పి లేస్తుందని డాక్టర్లు ఓ దిక్కు చెప్తానే ఉన్నారు. ఇంకో దిక్కు గిసొంటి ఫాల్తుగాళ్ళు కల్తీలు చేసుకుంటా అపరిశుభ్రంగా తినే వస్తువులను తయారు చేసుకుంటా మందిని ఆగం చేస్తున్నారు. మరిగా పబ్లిక్ మీరైతే బయట రోడ్ల మీద ఏమన్నా తినేటప్పుడు జర జాగ్రత్త చూసుకోండ్రి. కొత్తిచ్చి కొనుక్కున్నట్టు ఏది పడితే అది తిని ఉత్తగా లేని రోగాలు తెచ్చుకోకుండ్రి. ఏమంటున్నాం జర్ర పైలం మరి. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేయుర్రి. రాజకీయాలకించి తప్పుకుంటున్నా అన్నాడు గౌతమ్ గంభీర్. ఏం నిర్ణయం తీసుకుంటుందో మరి పువ్వు పార్టీ అధిష్టానము. కార్లచ్చి మరి ఇద్దరు దొంగబడి మగాళ్ళు చేసిర్రు చోరీ. సిలిండర్ ఎట్లా మాయమైందో తెలుసుకున్నారు సీసీ కెమెరాలు చూసి. ఢిల్లీలో మస్తు దంచుతున్నాయి వర్షాలు, మనకాడనేమో సంపుతున్నాయి ఫుల్లు ఎండలు. షాకు నుంచి తప్పించుకునేందుకు తెలివి చూపించింది ఏనుగు. దీని ఐడియాకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. టికెట్లు ఇవ్వనీకి ఇంటర్వ్యూలు చేసిన టర్మిల. ఇక ఇవ్వలా ఇయాల్టి సిటీ మార్ వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.